ఫ్రెండ్స్ ఇవాళ మనం హెలిగోలాండ్ 513 అది మొత్తం మూవీ నేమేలేండి. మూవీ స్టార్ట్ అవ్వగానే అందరికీ తెలిసిన విషయమే, భూమి అంతా తూట్లు అయిపోద్ది, మనం ఎక్కువ ఎలాగో ఉండదేమో అని చెప్పాం కదా. సేమ్ అదే అయిపోయిందంట. ఎలా అంటే చైనా వాడు ఆవేశపడి ఏదో ల్యాబ్ లో ఏవేవో కలిపేశాడు. వాడు అంటించింది అంత ఈజీగా పోదు కదా, అతక్కపోయింది. ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది, స్ప్రెడ్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ లాగా పాకిపోయి అందరూ సచ్చి ఊడుకున్నది. ఏదో కొంతమంది ఇన్ఫెక్షన్ అంటుకోని వాళ్ళు అడప అట్టట తిరుగుతున్నారు. మ్యాటర్ ఏంటంటే ఇన్ఫెక్షన్ చాలా భయంకరమైందే కానీ రీజనబుల్. ఇన్ఫెక్షన్ వచ్చింది కదా జాంబీలు అయిపోయి పేక్ కొరికేస్తా, ఫంగస్ వచ్చి వీపు గోకేస్తా, మెడ నొప్పి వచ్చి యాక్సిడెంట్ అయిపోతా, ఇవన్నీ ఇలాంటి కాన్సెప్ట్ కాదు. అసలు ఏంటిదంతా సోది కాకపోతే ఇదేమో రీజనబుల్ కాన్సెప్ట్. అలా ఎందుకు అవుతారు మనుషులు? అట్టేం కాదు. భూమి ఎందుకు నాశనం అయింది? మనిషి చేసిన ఎదవ పనుల వల్ల నాశనం అయింది. అదే చూపించాలి. జాంబీలు గింబీలు అంటారు అదంతా ప్రాక్టికల్ గా లేదని చెప్పి ప్రాక్టికల్ గా చూపిస్తాడు. సో వైరస్ బాగా స్ప్రెడ్ అయిపోయింది, సంకనాకపోయారు అంతా. అయితే ఇప్పుడు ఏంది వాడు నొత్తాడు కాపాడతాడు, ఇదేమైనా అవుతుందా అంటే అట్టాడు అసలు ఏమి లేదు. ఇది కొంచెం తేడాగా ఉంటది. దీని తర్వాత ఏమైంది, చాలా మంది సచ్చేవాళ్ళు కదా, కొంతమంది ఆడడం మిగిలేదు. సో ఎలగోలాండ్ అని చెప్పి ఏదో ల్యాండ్ అన్నాను కదా మూవీ నేమో, అక్కడ ఒక ప్లేస్ ఉంది, ఐలాండ్ అనమాట. ఇదే ఆ ప్లేస్. ఆ వైరస్ వల్ల ఎఫెక్ట్ అవ్వని ఒక 513 మంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు అనమాట. ఈ 513 మంది ఒక కమ్యూనిటీలా ఫామ్ అయిపోయి ఇక్కడే ఉండి ఇంకా ఒక సొసైటీ స్టార్ట్ చేశారు. వాళ్ళకి కావాల్సిన సరుకులు, ముడి సరుకులు, సామాన్లు పోగేసుకుంటూ పంటలు కూడా పండించుకుంటూ సిటీ క్రియేట్ చేసి పెట్టుకున్నది. అంతా బానే ఉంది కానీ 513 మూవీ నేమ్ లో ఎందుకు పెట్టారంటే, అంటే ఒకరిద్దరైనా అటు ఇటు ఎప్పుడప్పుడు అవుతారు కదా అంటే ఇదే సినిమాలో ఉన్న దరిద్రం. ఏం లేదు, ఇప్పుడు 513 మంది ఐలాండ్ లో ఉన్నారన్నాను కదా, వాళ్ళని చూస్తే మంచి సూటు బూట్ వేసుకుంటారు, మాల్స్ కి వెళ్తుంటారు, ఇక్కడే నిట్టమైన ఫుడ్ తింటారు, మిలిటరీ ఉంటది, అంతా బానే ఉంటది. ప్రాబ్లం ఏంటి, 513 కాకుండా ఇంకొక 514 పర్సన్ వచ్చినా వీళ్ళ దగ్గర తినడానికి తిండి లేదంట, ఉండడానికి ప్లేస్ ఉండదంట, కప్పుకోవడానికి దుప్పటి ఉండదంట. 513 కంటే కౌంట్ ఎక్కువ అవ్వకూడదు. అయితే వామో గిలగలు కొట్టుకుంటారు, చచ్చిపోతాదేమో అన్నట్టు. అసలు ఒక్క పర్సన్ దోమ ఎక్స్ట్రా కనిపించిన పోతాదేమో అన్నట్టు అనిపిస్తుంది సినిమాలో. కొత్త పర్సన్ ఏడవడం అంటే ఏదో బయట నుంచి రావడమే కాదు. ఇప్పుడు వాళ్ళు ఉన్న జనాల్లో ఏదైనా కొత్త బేబీ పుట్టారంటే, ఓ బొడ్డ పాప పుట్టినా అప్పుడు కూడా కౌంట్ ఏమైంది, 514 అయిపోయింది కదా. బయట నుంచి ఎవడో రావడం కాదు, వీళ్ళల్లో బేబీ పుట్టినా వాళ్ళకి అసలు నచ్చదు. 514 ఆ నెంబరే నచ్చదు అనుకుంటాయి పనికి మాలిన వాళ్ళకి. బేబీ పుట్టిన బేబీ కూడా ఫుడ్ పెట్టే ఛాన్స్ లేదు. సో అప్పుడు ఎక్స్ట్రా పుట్టగానే ఈ మొత్తం జనాలు 513లో బాగా ముసలోళ్ళు ఎవరన్నా ఇన్ కేసు లేకపోతే ఉన్న జనాల్లో ఇదిగో ఇదంటే మాకు ఇష్టం లేదని ఎవరన్నా ఒక పర్సన్ కి ఓట్ వేసినా వాడిని చంపేస్తారు. ఎందుకంటే కొత్త బేబీ పుట్టింది కాబట్టి. చూడడానికి మొత్తం హై క్లాస్ సొసైటీలో ఉన్నట్టు దజ్జాగా బతుకుతుంటాడు ఒక్కొక్కడు. దజ్జాలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. కానీ బేబీ పుట్టిన కౌంట్ ఎక్కువ అయింది కాబట్టి లేపేస్తారు ఎవరో ఒకరిని. సినిమా 513 పెట్టామని చెప్పి దాన్ని న్యాయం చేయడానికి ఎంత కష్టపడుతున్నది. అప్పుడే వాళ్ళ కమ్యూనిటీ హౌస్ లో ఒకటి చూపిస్తారు అనమాట. ఆ 513 నెంబర్స్ నేమ్స్ పెట్టి దాని పక్కనే వాళ్ళ ర్యాంకింగ్ లో పాయింట్స్ అన్ని వేసి ఉంటాయి. అంటే మొత్తం అంతా కలిసి అక్కడ ఉన్నారు కదా, ఎవడన్నా మంచి పనులు చేస్తూ ఉంటే మంచి పనులు చేసినప్పుడల్లా పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. పాయింట్స్ వస్తుంటే వాళ్ళ నేమ్ ర్యాంకింగ్ లో పైకి వెళ్తుంది. ర్యాంకింగ్ లో కింద ఉన్నారు అనుకోండి, కింద ఉన్న వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా పర్సన్ యాడ్ అయినప్పుడు వీళ్ళని లేపేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నిటికంటే. ఈ కమ్యూనిటీ మొత్తం మెయింటైన్ చేయాలంటే లీడర్ ఖచ్చితంగా ఉండాలి కదా. సో ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆంటీ, ఈవిడే లీడర్. ఇప్పుడైతే వీళ్ళు కమ్యూనిటీ మొత్తం స్టార్ట్ చేసి ఐలాండ్ లో 15 ఏళ్ళు అయిపోతుంది. ఎమిలీ అని చెప్పి ఈ అమ్మాయికి అప్పుడే ఓ బేబీ పుడుతుంది అనమాట. అలా ఇంకా డెలివరీ జరుగుతూ ఉంటది. అప్పుడు ఏంది సినిమా ఏమైనా చేస్తున్నారా, ఇది అందరు సూటు బూటు నుంచి అట్ట చూస్తున్నారు, ఏంది వీడియో రికార్డ్ చేస్తున్నారు అసలు మొత్తం సైకో మందలా ఉంది. ఓకే కొత్త బేబీ పుట్టింది కదా, ఇంకా రూల్స్ ను బట్టి చూస్తే తెలిసిందే. సో ఎవరో చనిపోవడం ఎందుకని ఎమిలీ వాళ్ళ డాడీ ఇతను ఉన్నాడు కదా, ఇతనే స్వతహాగా వచ్చి నేనే చచ్చిపోతాను, ఓటింగ్ లో అవేం వద్దు, నా బదులు నా మనవరాలు ఈ భూమి మీద పెరిగిద్ది అని చనిపోవడానికి వెళ్ళిపోతుంటాడు అనమాట. అలా కొండ పైదాకి వెళ్ళిపోయి జంపు జుమ్మని వేస్తాడు. తాత అయితే కప్పెగినట్టు బలుగుతాడు. జంప్ అలా వేసి పై నుంచి కింద పడి పాపం చచ్చిపోతాడు. కానీ అప్పటికి పని అవ్వదండి. అంటే అది తాత చనిపోలేదని చెప్పట్లా, బంగీ జంప్ వేసేటప్పటికి సూపర్ మ్యాన్ ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు అనుకుంటున్నావేమో. అదేం లేదు, తాత పోయాడు. కానీ ఇవిడికి ట్విన్స్ పుట్టారు. ఒక బేబీ కాదు, 2 బేబీస్. మొత్తం 513 మంది షాక్ అయిపోయారు. అమ్మా మళ్ళీ కౌంట్ పెద్దదైందిరా అని చెప్పి. ఇప్పుడు ఇది అవగానే మొత్తం ప్రెసిడెంట్, కమ్యూనిటీ, మెయిన్ ఎమ్మెల్యే బ్యాచ్, ఎంపీ బ్యాచ్ అందరూ వచ్చి మీటింగ్ పెట్టారు. చూడండి అసలు డెస్కులు చూడండి, అసలు ఆఫీస్ చూడండి, వీళ్ళు ఇలా గోల. ఈ బెంచ్ మీద లేదా రూమ్ లో ఒక మూల ప్లేస్ ఇచ్చినా పడుకుంటాడు ఒక ఎక్స్ట్రా వచ్చిన. ఫెసిలిటీస్ ఏంది ఇన్ని. కొత్త అనిపోయినా ఓకే, వాళ్ళలో పుట్టినోడు కూడా వండిట్లు వీళ్ళందరూ అయితే ఇంకా ఓటేసి ఎవరిని చంపాలని డిసైడ్ చేద్దాం అనుకుంటారు. ప్రజెంట్ అయితే లాస్ట్ పొజిషన్ లో ఉన్న ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకే ఓటింగ్ చేద్దామని డిసైడ్ అవుతుంది. ఇప్పుడు అందరు ర్యాంకింగ్ లో టీవీలో వేస్తూ లాస్ట్ ముగ్గురితో కూడా చూపిస్తుంది. అబ్బో ఇలా ఇప్పుడు టీవీలు, డిష్లు ఇవి కూడా ఉన్నాయండి. చిల్ అవుతున్నాడు చూడండి, బీ వేస్తూ చిల్ అవుతున్నాడు. ఈడైతే ఈ నేమ్ కూడా వచ్చింది. ముగ్గురిని సెలెక్ట్ చేస్తానని చెప్పి అందులో ఈ నేమ్ కూడా ఉంది లాస్ట్ లో. 511 ఈడు నెంబర్. సో నా నేమ్ సెలెక్ట్ చేస్తే నేను ఒప్పుకునే లేదు, నేను చచ్చిపోనంటే చచ్చిపోను అంటాడు. ఇటు ఫ్రెండ్ తో చెప్తూ ఉంటాడు. ఇటు ఫ్రెండ్ నేమ్ హెన్రీ అనమాట. అప్పుడు అంటాడు అంత సీన్ లేదు, ఇన్ కేసు నిన్నే చంపాలని డిసైడ్ అయితే నువ్వు నో చెప్పడానికి లేదు, గొడవ చేయకుండా చచ్చిపోయాలి. నో చెప్తే లాస్ట్ టైం ఒక
ఒకటి ఏం చేశాడు గుర్తులేదా, హ్యాపీగా కొండకి దూకి చచ్చిపోకుండా అనవసరంగా నీళ్ళలో పడి గాలాడికి చచ్చిపోయాడు, అలా చూసి చంపేసేది. దీని తర్వాత 512 ర్యాంకింగ్ ఉన్న ఇందాక 11, ఇప్పుడు 12 ముసలావిడ అనమాట ఈవిడ. అంటే ఇప్పుడు ఎక్కువ పని చేయలేకపోతుంది, బాగా ముసలావిడ అవడం వల్ల ఎక్కువ చేయలేకపోతుంది, అందుకే ర్యాంకింగ్ బాగా కిందకి వెళ్ళిపోయింది. ఇందాక కూడా గాలి వాడి గాలి పనుల వల్ల ర్యాంకింగ్ కిందకు ఉంది, అన్నిటికంటే కింద ర్యాంకింగ్ లాస్ట్ 513 ర్యాంకింగ్ ఉంది. అయితే ఇతను ఒక ఇంజనీర్ అనమాట. ఇతను ఎందుకు కిందకు ఉందంటే ఇక్కడైతే మామూలు చూసుకుంటే ఈ ఐలాండ్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలక్ట్రానిక్ పనులన్నీ ఇతనే చేసేది, ఇంకెవడికి రాదు, ఎలక్ట్రానిక్స్ చదువుకోవాలి ఇంకెవడు. బేసిక్ గా ఇతను అంతకు ముందు కొన్ని టాబ్లెట్స్ కొట్టేశాడు, ఎందుకు వాళ్ళ వైఫ్ కోసం టాబ్లెట్లు లేకపోయేటప్పటికి కొట్టేసేటప్పటికి అమ్మ బాబు అయ్యనాయనో దొంగతనం చేశాడు ఈడని చెప్పి అందరూ ఇతన్ని హేట్ చేసి ర్యాంకింగ్ తగ్గిపోయేలా చేశారు. ఇప్పుడైతే ముగ్గురులో ఎవరిని చంపాలనే పాయింట్ మీద ఓటింగ్ నడవబోతుంది, అంటే కొంచెం సేపు ఆగా నడుస్తుంది. ఇప్పుడు లైనస్ అని చెప్పి ఏదైతే ఉన్నాడండి, వీళ్ళు తండ్రి కొడుకు వీళ్ళని చూపిస్తారు. యాక్చువల్లీ వీళ్ళు సైంటిస్టులు అనమాట. సైంటిస్టులు ల్యాబ్ లో కూర్చొని వైరస్ మొత్తం చైనా వాళ్ళు స్ప్రెడ్ చేసిలా దానికి వ్యాక్సిన్ కనిపెట్టడం ట్రై చేస్తున్నారు. ఆ ల్యాబ్ చూడండి ఎంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, మొత్తం హై ఎండ్ ఉన్నాయి. ఇదంతా ఎక్కడ ఉంది అనుకుంటున్నారు, 513 మందిలోనే మొత్తం ఐలాండ్ లోని సెటప్ అంతా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఎక్స్పెరిమెంట్ చేయడానికి. కానీ 514 మాత్రం అవ్వకూడదు, వస్తే పాపం మీద బియ్యపు గింజ కూడా మిగలదు. అదేందో మరి చేదస్తం ఏందో వీళ్ళకి. కట్ చేస్తే ఇప్పుడు మనం ఆ ముగ్గురులో ఒక ముసలావిని చూపించిలా 512. ఈవిడ అలా వెళ్ళి ఇందాక 2 పిల్లలు పుట్టిలా, 2 పిల్లల్లో ఒక బేబీని ఎత్తుకుంటుంది. ఈవిడ లేచి చూడగానే పాపం భయపడిపోయింది, ముసలాడు బేబీని పట్టుకోగానే. ఈవిడేమే నువ్వు భయపడమాక, నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు, చిన్న పాప పుట్టింది కదా, పాపను చూసి చాలా రోజులు అవుతుంది, ఎంత చిన్న పాపల్ని ఎప్పుడో చూసాను అందుకే మళ్ళీ చూడడానికి వచ్చాను అని చెప్పినా ఈవిడ పాపం లాక్కని బయటికి పోవా అంటుంది. ఈవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడే ఒక ఆవిడ వచ్చి ఈ 513 మందికి ప్రెసిడెంట్ వల్ల ఈవిడతో చెప్పిద్ది, ఇందాక ఒక ఇంజనీర్ మెడిసిన్ కొట్టేశారని చెప్పి 513 వాళ్ళ వైఫ్ కోసం. బేసిక్ గా ఇక్కడ ఈ ఊళ్ళో సైంటిస్ట్ ఉన్నాడు, ఆ సైంటిస్ట్ ప్రతి ఇంటికి తిరిగి డైలీ మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడు. ఆ మెడిసిన్ వేసుకుంటేనే సరిగ్గా బతకగలదు, లేకపోతే ఇక్కడ సిచ్యువేషన్ కి బతకలేదు. ఈ సైంటిస్ట్ ఆ ఇంజనీర్ ఉన్నాడే అతనికి కొన్ని రోజుల పాటు ఆ ఇంజక్షన్లు ఆ టాబ్లెట్లు ఇవ్వకుండా ఇంకెవరికో ఇచ్చాడంట, అందుకే ఇంజనీర్ పాపం కొట్టేయాల్సి వచ్చింది. ఈ విషయంపై ప్రెసిడెంట్ కి ఈవిడ చెప్పిద్ది ఇదంతా చేసిన సైంటిస్టే అని. కానీ ఈవిడ ఏమనిద్ది, ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పమాక, మన ఊళ్ళో ఉంది ముక్కుతూ ఒకే ఒక సైంటిస్ట్, దెబ్బ తగిలిన కట్టు కట్టాల్సింది ఇవన్నీ చేయాల్సింది కూడా ఒక్కడే, ఎవడు పోయినా పర్లేదు కానీ వాడిని మాత్రం మనం తీసేయలేము, ఏదో ఒక టైం వస్తాం నేను చూసుకుంటాను అని సైలెంట్ గా ఉండమంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడుకుంటే అక్కడ ఎక్కడ వచ్చావా పిక్నిక్ వచ్చావంటే చూస్తే అర్థం కావట్లేదు. మాల్ అండి, మాల్ షాపింగ్ సూపర్ మార్కెట్ హ్యాపీగా డిమార్ట్ లో ఉన్నట్టుంది, తింటారు తిరుగుతారు ఏదైనా చేయొచ్చు ఎంజాయ్. ఇంకో పక్క వీళ్ళిద్దరు కూడా వచ్చి ఉంటారు. అప్పుడే ఓ పాప బాక్స్ ఏదో తీసుకెళ్తూ కింద పడేసిద్ది, అందులో పికెల్స్ అవేవో కింద పడి పగిలిపోతాయి. ఫుడ్ అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా తెగ బాధపడిపోతుంది. ఎందుకంటే మరి గాజు చేసాలు వేసి మరి పిల్లలు కూడా ఇప్పించడం, మంచిగా మామూలు డబ్బాలో దాచిపెట్టుకోవచ్చు కదా, అసలే ఫుడ్ లేదని ఏడుస్తున్నట్టు మళ్ళీ కటింగ్లు ఇస్తున్నారు పక్క, అటువంటి పగిలిపోయే వాటిలో పెట్టుకోవడం ఎందుకు, ఈడ ఎగ్జిబిషన్ పెట్టడం ఎందుకు, సూపర్ మార్కెట్ లో ఎవడ వేసిన వాళ్ళకి సపరేట్ గా బాక్సుల్లో పెట్టేసి ఈ పొట్లం వాళ్ళకి ఈ వీక్ ఇవన్నీ మీ ఫ్యామిలీ వాళ్ళు వాడుకోవాలి అని చెప్పి మంచిగా రేషన్ మంచిగా పెట్టుకుంటే ఇంకొంచెం మంది కూడా బతకవచ్చు. అదేం లేదు, స్టైలిష్ లగ్జరీ లైఫ్ బతకాలి ఈ టైంలో కూడా వీళ్ళంతా. ఇప్పుడు అయితే అప్పుడే ఇడు అమ్మ ఇదేదో బాగుంది వెళ్ళి కొంచెం సింపతి చూపిద్దామని చెప్పి ఇడు పోయి ఈ పాపతో ఇవాళ నాదే ఫుడ్ చాలా ఉంది, నా రేషన్ లో ఫుడ్ ఎక్కువ ఉంది, ఇందులో ఫుడ్ లో నీకు సగం ఇచ్చేస్తాను, అది పగిలిపోయినందుకు నువ్వు బాధపడమాక, ఒక రోజు పికిల్ తినకపోతే ఏం కాదులే అని బుద్ధగిస్తా ఉంటాడు. అది చూసి ప్రెసిడెంట్ వా వీళ్ళు ఎంత మంచితనం ఉందా, 10 పాయింట్లు ఎక్స్ట్రా వీడికి అని చెప్పి పాయింట్లు ఎక్కువ చేసేసింది. ఈయన్ని చూస్తే ఈ గాలుడు పోయి ఇంజనీర్ వాళ్ళ వైఫ్ వల్ల ఆవిడతో నేను చెప్పినట్టు చేస్తే నా ఫుడ్ లో ఉన్న కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ మీకు ఇస్తా అంటాడు. అసలు మీకు తక్కువ ఫుడ్ వస్తున్నట్టుంది కదా అని చెప్పి ఎక్కువ చేస్తాడు. ఈవిడ కోపం వచ్చింది. ఆ మాట ప్రెసిడెంట్ కూడా విని బయటకు వచ్చి ఈయన తిట్టిద్ది. అంటే ఈవిడ కొడుకే అనమాట. కట్ చేస్తే ల్యాబ్ లో చూస్తాం, ల్యాబ్ లో ఈడు ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉంటాడు సైంటిస్ట్. అంటే ఈ జబ్బా లోపల ఉన్నోడికి వచ్చింది, సో ఎక్స్పెరిమెంట్ చేస్తూ మందు కనిపెట్టడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకో పక్క ఈయన చూస్తే ఈ ప్రెసిడెంట్ వాళ్ళ కొడుకు ప్రతి దానికి ఇప్పుడు మాటి టైం దొరికినప్పుడు ఈవిని కదిలిస్తూనే ఉంటాడు, ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అప్పుడే సైరన్ మోగిద్ది. అది మోగిందంటే దాని మీనింగ్ ఏంటంటే చుట్టుపక్కల ఈ ఐలాండ్ చుట్టుపక్కల నుంచి ఎక్కడో ఎవడో లోపలికి రావడానికి ట్రై చేస్తున్నాడు. ఈ ఐలాండ్ చుట్టూ ఇదే విధంగా షిప్పులు అట్ట మొక్కలు అట్ట ఉండదు కదా, ఇనప మొక్కలు అన్ని పెట్టి అడ్డంగా పెట్టారులేండి. కానీ ఎవరో లోపలికి అవన్నీ అడ్డం తీసేసి చొరబడ్డానికి ట్రై చేస్తున్నారు. చూస్తే 4-5 వస్తున్నారు. పాపం వీళ్ళని చూస్తే లోపలికి అసలు చిన్న బేబీ పుడితేనే ఫుడ్ పెట్టలేము బాబో నాయనో అని చెప్పి చచ్చిపోతున్నారు. ఎక్కడ అన్నం అయిపోయిద్దో ఆ బేబీ పుట్టగానే అని చెప్పి ఇలా భయపడిపోతుంటే వీళ్ళెట్ట దాని ఇస్తారు, కుంభాలు వీళ్ళే తింటారు. కానీ ఇప్పుడైతే ముందు వార్నింగ్ ఇస్తారు, ఇప్పుడే అటు నుంచి వెళ్ళిపోండి లేకపోతే మిమ్మల్ని కాల్ చేస్తామని. కానీ వాళ్ళు అసలు వినట్లా. అప్పుడే ఇవిడ మిలిటరీ హెడ్లండి, ఇవిడ వచ్చిన వాళ్ళు ఒకరిని కాల్చిద్ది. అది చూసి వీళ్ళంతా భయపడిపోయి అమ్మ నాయన నిజంగానే ఏదో మైకులు అవుతున్నాను అనుకున్నాను, నిజంగా చెప్పేస్తానని చెప్పి అక్కడే వదిలేసి మొత్తం వాళ్ళ బోట్ ఏదో వేసుకొచ్చాక అది వెనక్కి వెళ్ళిపోతావు. అదే వేసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నా. ఈ పనికి మాలినోడు ఉన్నాడు కదా, ఇటు మోహన్ చూస్తేనే అర్థం అవుతుంది వాళ్ళందరం చంపేస్తా ఉంటాడు వెళ్ళిపోయే వాళ్ళని. ఇప్పుడు అరుస్తూ ఉంటుంది ఎందుకు బుల్లెట్లు వేస్ట్ చేస్తున్నామని. మెంటల్ ఏమైనా వచ్చిందా నీకంటే ఇడు వినడు, అసలు అందరిని వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. ఆ స్టేజ్ చూడండి, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎత్తున్నట్టు ఎంత పెద్దది కట్టారు. ఆ బోర్డు ఎంత పెద్దది చేసాడు చూడండి. పైన 513 మందికి పెద్ద బోర్డు వేసి పెట్టాడు. ఇప్పుడు ముగ్గురు ముసలావిడ ఇంజనీర్ ఆ గాలోడు ఇప్పుడు ఫ్రెండ్ మొత్తం
మొత్తం ముగ్గురికి ఓటింగ్ అవుతా ఉంది. ఓటింగ్ లో ప్రతి ఒక్క ఇంజనీర్ చంపేయాలని చెప్పి ఓటేస్తున్నారు. ఎందుకంటే మెడిసిన్ కొట్టేసా దొంగ దొంగ అని చెప్పి వీళ్ళ వైఫ్ కు పిచ్చి కోపం వచ్చింది. ఇవి లేసా మా ఆయన ఒక నిర్దోషి, ఓకే అది కూడా పక్కన పెట్టండి, కానీ ఈ ఊళ్ళో ఉన్న ఏకైక ఇంజనీర్ మా ఆయన రకరకాల ఎలక్ట్రానిక్ పనులన్నీ చేస్తుంటాడు. అయితే మా ఆయన చంపేసి ఏం చేద్దామని మీ ప్లాన్? యాక్చువల్లీ ఆ సైంటిస్ట్ గాడు మాకు ఇవ్వాల్సిన మెడిసిన్ ఇవ్వకుండా ఇంకెవరికో ఇవ్వడం వల్ల మా ఆయన భయపడిపోయి నాకేమైనా అయిద్దని మెడిసిన్ కొట్టేసి తెచ్చిచ్చాడు. నాకు బాలేదని. ఇది కూడా ఎవరు కన్సిడర్ చేయట్లేదు. సరే బొక్క మీ బొక్క మాలు చూస్తేనే అర్థం అవుతుంది మీకు వినే ఛాన్సే లేదని. కానీ ఈ ఊళ్ళోంచి వెలేయాలి అని నిజంగా అనుకుంటే మీరు చంపాల్సిందల్లా తరిమేయాల్సిందల్లా హెన్రీ గాడిని, ప్రెసిడెంట్ వాళ్ళ కొడుకుని. తోడేలు మొహం వేసుకుని ఎప్పుడు ఏదో గబ్బు పనులన్నీ చేస్తూ తిరుగుతుంటాడు. వాడు ర్యాంకింగ్ ఎందుకు అంత పైకి ఉంది, ఎప్పుడు చూసినా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. చాలా సార్లు ఎన్నో కంప్లైంట్ ఇచ్చి ఎవరు పట్టించుకోవట్లా అని అంటుంది. ఈడ దీని మాటలు ఎవరంటారులే అని అనుకుంటాడు. మళ్ళీ ఈవిడ మీద తిరిగి జోకులేస్తా ఉంటాడు. కానీ చూస్తే అక్కడ ఉన్న చాలా మంది అమ్మాయిలు 1 by 1 ఈ నన్ను కూడా ఇలాగే ఫోర్స్ చేస్తాడు, నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నాడు అని 1 by 1 చాలా మంది అమ్మాయిలు అలా లెగిసి కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడే ముందు వీళ్ళ మమ్మీ ఒక ఆవిడే కదా చెప్తుంది, ఈ ఒక్క ఆవిడ చెప్తే ఎవరు పట్టించుకుంటారు అనుకుంటుంది. కానీ చూసేలోపు అంత మంది లెగిసేటప్పటికి ఇంకా ఇప్పుడు నో చెప్పడానికి కూడా లేదు. ఛాన్స్ ఎక్కడ మిగిలిచ్చాడు, గాలుడు అయిపోయితే పందికొక్కులాగా ఊళ్ళో పడి కనిపిస్తున్న అమ్మాయిలు అందరినీ గెలకడానికి ట్రై చేస్తుంటాడు. ఆప్షన్ కూడా లేదు, వీళ్ళ మమ్మీ కూడా నో చెప్పలేదు ఇప్పుడు. సో వీడినే చంపేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చేసారు. దీని తర్వాత సైంటిస్ట్ ఒకరిని పట్టుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు కదా, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏం లేదు. దాంతో వీళ్ళ కొడుకు ఈ విషయం తెలిసి ఏమంటాడంటే, ఓకే ఇప్పుడు చేయడానికి ఏం లేదు కదా, నేను బయటికి వెళ్ళి అదే బయట ప్రపంచంలోకి వెళ్ళి ఎవడో ఒక శాలిటీని ఇన్ఫెక్ట్ అయిన శాలిటీని తీసుకొని వస్తాం. దాంతో పాటు మేబీ మనం ఎక్కడ కాదు కష్టపడుతుంది అక్కడ కూడా ఎవరైనా కష్టపడి వ్యాక్సిన్ తయారు చేసేదేమో, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెస్తాను, చేస్తే 4 బాటిల్ తీసుకొస్తాను అని అంటాడు. డాడీ ఒప్పుకోడు, బాగానే వెళ్తానని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ ఇప్పుడు వెళ్తున్నారు. వీళ్ళతో పాటు హెన్రీ గాడు ఉన్నాడు, వాడిని కూడా బోట్ లో తీసుకెళ్తున్నారు. బేసిక్ అయితే కొండమైన తోసిపడేయాలి ఏదోని. కాకపోతే ఏమైంది, వాళ్ళ మమ్మీ ఎంతైనా ప్రెసిడెంట్ కదా, సాగనంపుతుంది. ఎక్కడికి చంపేయడం ఎందుకులే, బయట ప్రపంచం ఒకటి ఉంది కదా, వైరస్ ఎక్కి అంతా సస్తున్నారు అక్కడ అటు సైడ్. సో అక్కడికే తోసేద్దాం అని చెప్పి ఈయన కూడా బోట్ ఎక్కించి అక్కడ దాకా తీసుకెళ్తాడు. అక్కడికి వచ్చాక దిగుగా ఇంకా పో అటు సైడ్ వెళ్తా అంటే, నేను వెళ్ళంటే వెళ్ళను, మా మమ్మీ గుర్తొస్తుంది, మళ్ళీ ఇంటికి పోతాను అంటాడు. ఇతను ఎవరో వచ్చి ముక్కు మీద గుద్ది కాల్చి పడతాను నిన్నని చెప్పి బెదిరిస్తే అప్పుడు పోతాడులేండి. యాక్చువల్లీ వీళ్ళ ఫ్యామిలీని కూడా ఎవడో గెలికాడంటే పనికి మాలినాడు, అందుకే వెళ్లే ముందు ముక్కు పగలు కూడా పంపిస్తున్నాడు. ఇంకో పక్క ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ఇక్కడ ఈ ఐలాండ్ లోపల వాటర్ సప్లై ప్రాబ్లం వచ్చిందంట. వాటర్ సప్లై ఏంటో అంటే ఇంటింటికి మంచిగా వాటర్ సప్లై ఇచ్చిందనమాట ప్రెసిడెంట్. వాటర్ అంతా స్టోర్ చేసి పెట్టుకుని వచ్చిందాన్ని పంచుకుంటా మంచిగా వాడుకోవచ్చుగా, జాగ్రత్తగా లేదు. ఇంటింటికి మంచిగా వాటర్ స్కీమ్ అనమాట. దీనికోసం పెద్ద పైప్ లైన్ అరేంజ్ చేసింది ఐలాండ్ మొత్తం. ఇంకో ఇంజనీర్ కూడా పెట్టింది అనమాట. ఇప్పుడు ఇంజనీర్ తో మాట్లాడడానికి వచ్చి ఏదో కొంచెం ప్రాబ్లం వస్తుంది ఇంటింటి సప్లై ప్రోగ్రామ్ లో అంటే, వీడు నో మీ ప్రాబ్లం అసలు ఏమీ లేదు, ఇంకో 2 days లో మొత్తం సెట్ చేసేస్తాను, నేను మంచిగా వాటర్ బాగా సప్లై అయిపోద్ది. కానీ నాకు కావాల్సింది ఒకటే, అటు సైడ్ ప్రపంచంలో నా వైఫ్ ఇరక్కపోయింది, ఆ వైఫ్ నీటి తీసుకొని రండి, జస్ట్ ఇది ఒకటే మిమ్మల్ని అడుగుతుందంటే జోకులు వేస్తున్నాడు. అసలు ఛాన్సే లేదే. కొత్త వాళ్ళు ఏమైనా వచ్చాయనుకో గిలగల కొట్టుకొని చచ్చిపోతారు. మొత్తం 513 మంది గిలగల కొట్టుకొని చచ్చిపోయేలా ఉన్నారు. అసలు ఇంత రిస్క్ ఏం చేయలేను అని అంటుంది ప్రెసిడెంట్. ఈడేమో అసలు ఇదంతా చేస్తుందే నా పిల్లని ఇక్కడ తెప్పించుదామని చెప్పి డీల్ తోనే కదా, ఇప్పుడేందో అంటున్నామంటే ఆ చూద్దామని వెళ్ళిపోద్ది. ఇంకో పక్క చూస్తే ఇడు బ్యాచ్ మొత్తం వేసుకొని వచ్చాడు కదా, ఈ ఊరికి వస్తా అని చెప్పి ఇలా సైంటిస్ట్ కొడుకు ఇలా బ్యాచ్ పోయి అలా పోయి షిప్ దిగి 2 బాక్సుల నిండా ఏదో అటు పెట్టిద్ది. ఇక్కడ జలపాలలో ఒకటి కనిపిస్తాడులేండి, ఇటు సైడ్ విలన్ ఈడు అనమాట. విలనో మంచోడో తెలీదు. బాక్స్ ఓపెన్ చూస్తే అందులో మొత్తం కూరగాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనాతో పాటు ఉల్లిపాయలు కూడా ఉంటాయి. ఇటు చూసి హ్యాపీ అయిపోయి 2 పెద్ద పెద్ద బాక్సులు ఇస్తాడు. ఇంకో పక్క సైంటిస్ట్ గాడు, అదే సైంటిస్ట్ వాళ్ళ కొడుకు ఇంకోటి ఉన్నాడు, వీడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. జస్ట్ వీళ్ళు అలా వెళ్ళి వచ్చేస్తారులే అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంత ఎదురు చూస్తున్నాడు, అట్లా ఏమైందో తెలియట్లా వీడికి. కూరగాయలు ఇస్తా అని చెప్పి ఇలా తినేసారా ఏంటని ఎత్తుక్కుంటూ పోతుంటాడు. పోతూ ఉంటే అప్పుడే ఒకటి అడ్డం పడి, ఆవేశపడమాక నీకు వ్యాక్సిన్ చూపిస్తా దాదా అని చెప్పి ఒక వ్యాక్సిన్ చూపిస్తాడు. ఏందో ఈ డబ్బా అంటే, ఇది అందరికి జబ్బు చేసింది కదా, జబ్బుకి వ్యాక్సిన్ ఇది ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు, అతని ధరించి నేను తీసుకున్నాను, 1 కాదు డబ్బాలు ఎత్తుకొచ్చాను, నా దగ్గర చాలా డబ్బాలు ఉండగానే అవునదా పద నాకు చూపి అనగానే వాడు ఇలా వాడు అడ్డాకి తీసుకుని వెళ్ళి డబ్బాలని చూపిస్తాడు. చాలా డబ్బాలు ఉంటాయి. డబ్బాలు నాకు ఇస్తామంటే ఇస్తాను, కాకపోతే ఊరకనే కాదు నన్ను నా ఫ్రెండ్స్ కూడా మీ ఊరికి ఎత్తకపోవాలి, మీ ఊరు అట్టుంటది ఇట్టుంటది అని చిన్నప్పటి నుంచి వింటున్నాను నేను. ఇప్పుడు నెమ్మదిగా వాడు చెప్పిన వాళ్ళ ఫ్రెండ్స్ అంతా గుంపు అంతా చాలా మంది వస్తా ఉంటారు. ఈ జనాలందరిని చూసి సైంటిస్ట్ కూడా భయపడిపోతాడు. ఓ నాయన ఏదో ఎంతమంది ఉన్నారు, ఒక్కడు పోతేనే వాడు చచ్చిపోయేలా ఉన్నారు జనాలు. ఇప్పుడు ఎంత మంది వచ్చాయనుకో, ఆ వైరస్ అటాక్ 513 మంది మేము పోతామంటారు, కానీ ఇంత మంది వస్తే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. ఆ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు. ఇంత రిస్క్ నా వల్ల కాదని చెప్పి ఈ సీసా నీ దగ్గర పెట్టుకో అని చెప్పి లోగో ఇంకో పక్క వీళ్ళిద్దని చూస్తే వాళ్ళ 2 డబ్బాలు వాడు జలపాలు ఇచ్చిన డబ్బాలు తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నాడు. బోర్డు దగ్గరికి వచ్చేస్తున్నాడు. కొంచెం సేపు ఆగలేపాడు. వాళ్ళు సింపుల్ గా వెళ్ళారు, పచ్చిమిరకాయలు ఇచ్చారు, ఆ డబ్బా తీసుకుని వచ్చేస్తున్నారు. ఈ గ్యాప్ లో ఉండలేపాడు. ఈ ఎవడో వీళ్ళ మీద అటాక్ చేస్తే ఇంకా వాడిని కాల్ చేసి మామూలుగా వచ్చేస్తున్నారు. బోర్డు దగ్గర వచ్చి చూస్తేనేమో ఆడ ఉండాల్సిన సైంటిస్ట్ ఏమో లేడు. వాడికి చెప్పిందే ఒక పని, మొత్తం సైంటిస్ట్ గా వెయిట్ చేయని. కూరగాయల కోసం ఎదురు చూస్తున్నాడు. వచ్చారు, సింపుల్ ట్రేడ్ కదా, ఇంకా వాళ్ళ సైంటిస్ట్ రావట్లేదు, లేట్ అయిపోతుంది, ఈవినింగ్ అయిపోతుందని వాళ్ళు స్టార్ట్ అయిపోతారు. వీళ్ళని చూస్తే వీళ్ళు మొత్తం వీడంటే పడతా ఉన్నారు, మమ్మల్ని ఎత్తపో అని. వీళ్ళేమో వెళ్ళి బోటు లేదు అక్కడ, ఇంకా
పరిగెత్తుకుంటూ ఇటు ఇటు స్టంట్ మ్యాన్ లాగా స్టంట్లు వేసి పరిగెత్తుకుంటూ పోయి బోట్ లో దూకుతాడు. ఎవడో ఇటు కూడా బోట్ మీద ఎక్కడ ట్రై చేస్తా ఉంటాడు. ఆ వ్యాక్సినే కదా కావాలంటే తీసుకుని అన్ని రానియచ్చు కదా, మంచి వ్యాక్సిన్ అండి, అల్లటప్ప కన్నా వీడు వినకుండా చంపేస్తాడు. వెంటనే సైంటిస్ట్ ఎత్తకపోయి క్వారంటైన్ లో పడేస్తాడు. అంటే సూట్ చినిగిపోయింది, మేబీ వైరస్ ఈడు కూడా అంటుకుందేమని చెప్పి భయంతో అలా పడేస్తాడు. ఇప్పుడైతే ఆ మెడిసిన్ వాళ్ళ డాడీకి చూపించి డాడీ మెడిసిన్ డబ్బా తెచ్చాను చూడ్ డాడీ అని అన్నాక, దాంతో పాటు చాలా మంది మనుషులు కలిసిన అక్కడ వాళ్ళ దగ్గర ఇట్టంటి డబ్బాలు చాలా ఉన్నాయి. వాడు విన్నాక ఈ వ్యాక్సిన్ వాళ్ళ కొడుకే వేస్తాడు ఫస్ట్. నెక్స్ట్ ప్రెసిడెంట్ తో కలిసి ఇట్టంటి వ్యాక్సిన్ చాలా ఉన్నాయంట, ఒక టీం ని పెద్దది పంపించి ఆ వ్యాక్సిన్ తీసుకొని రండి అని అంటాడు. ఈవిడ అస్సలు ఒప్పుకోదు. 513 మంది ఇలాగే బతికి చచ్చిపోతాం కానీ వ్యాక్సిన్ అయితే వద్దని వెళ్ళిపోద్ది. ఇంకో పక్క ఇటు సైడ్ జొలపాలను చూస్తే నేను వ్యాక్సిన్ ఇస్తాను మీ ఊరికి ఎత్తకపోండి అని చెప్పిందాక చచ్చిపోయాడు ఒకడు. వాడు 7 దొరికిద్ది, వాడి దగ్గర వ్యాక్సిన్ కూడా ఉంటది. ఇప్పుడు వీడు ఎక్కడ ఉంటాడో తెలుసుకొని ఆ వ్యాక్సిన్స్ ఎక్కడ ఉన్నాయో మొత్తం తీయమంటాడు. కట్ చేస్తే హెన్రీ గారిని చూస్తాం, వాళ్ళ మమ్మీ ప్రెసిడెంట్ ఊళ్ళోంచి తరిమేసే లైన్. ఈ ఊళ్ళో ముసలావిని చూస్తాడు. ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉండే మంచి మంచి సామాన్లని ఏడుకొచ్చి అవసరమైన జనాలకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటది. ఇప్పుడు ఊళ్ళో బాగా ఫేమస్ అవ్వడం వల్ల ఈవిడిని పడేస్తే కొంచెం పనికొచ్చిద్దని చెప్పి ఎదవేషాలు వేసి ఈవిడిని ఇంప్రెస్ చేస్తాడు. వీడికి ఇంప్రెస్ అయిపోయి వీడిని సెక్రటరీ కింద పెట్టేసుకుంటది. వాడికి ఆవిడ ప్లేస్ చూపించిద్ది, ఫుడ్ ఇచ్చిద్ది, వైన్ ఇచ్చిద్ది. కట్ చేస్తే పావు గంటగా ఆవిడ బోర్ కొట్టేసి ఈవిని చంపేసి ఆడ పడేస్తాడు. దీని తర్వాత ఈవిడ దగ్గర ఉన్న సామాన్లన్నీ తీసుకుని ఏడే సెటిల్ అయిపోదామని ఫిక్స్ అవుతాడు. మంచిగా ఆవిడని అలాగే ఉంచితే ఈవిడ డైలీ పోయి ఆవిడ కాంటాక్ట్స్ యూజ్ చేసి మందు గిందు ఫుడ్ అన్ని తెచ్చిచ్చి పెంచేది. వీడికి అన్ని వద్దు, జనాలు చంపాలనుకుంటున్నాడు అంతే. కట్ చేస్తే పెద్ద పెద్ద డబ్బాలు తెచ్చాయి. ఆ డబ్బాల్లో ఏముందో చూపిస్తాడు. ఏమంటుందో మనకు తెలియదు ఏంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన 2 జనాలు ఉంటారు. జులపాలు వచ్చి ఎక్స్చేంజ్ కింద క్యారెట్ మొక్కలు, టమాటా మొక్కలు, తొక్క తోటకూర అన్ని తీసుకుపోయి ఇప్పుడు వీళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఇటు మందు కనిపెట్టాలన్నమాట. ఆల్రెడీ ఊళ్ళో అటు సైడ్ ఐలాండ్ గడ్ సైడ్ వ్యాక్సిన్ తయారు చేసి అందరికి సప్లై చేసి కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఎవరో కనిపెట్టే సీన్ లేదు కానీ ఈడు ఇప్పుడు ఈ ఊళ్ళో ఈ ఐలాండ్ లో ఉండి ఈడే కనిపెట్టి ఈడు నోబెల్ బహుమతి గెలుచుకోవాలి. జనాలు తినడానికి కూడా తిండి లేదని చెప్పి 513 మంది మించి ఉంచమని చెప్పి సస్తా ఉంటే ఈడు ఫుడ్ లోంచి సగం తీసుకుని ఎక్స్పెరిమెంట్లను చేస్తుంటాడు. అయితే అప్పుడే ఐలాండ్ లోపల ఉన్న ఊళ్ళోని సోల్జర్స్ లో ఇందాక చాలా మంది బయటకు పోయారు కదా, అందులో ఒక అతని మీద ముసలాయన వచ్చి మీద పడ్డాడు. వాడికి జబ్బు అంటుకుందనమాట. దాంతో పాపం వాడు చచ్చిపోయాడు. ఇంకో పక్క సైంటిస్ట్ కొడుకున్నాడు కదా, వాడిని ఎప్పటి నుంచో లోపల పెట్టారు కదా, వాడికి ఇన్ఫెక్షన్ అలా వచ్చిద్దేమో అని డౌట్ తో పెట్టారు. వీడు చూసుకుంటే ఇన్ఫెక్షన్ నెమ్మదిగా పాగుతుందని వీడికి కూడా అర్థం అయిపోయింది ఆడి నుంచి వచ్చిందో. వీడేమో ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. ఇందాక వ్యాక్సిన్ కూడా వేయించారు కదా, అంటే ఒకే ఒక వ్యాక్సిన్ చేస్తే అది వీడికి వేసిల్లాడు. అంటే అది కూడా పని చేయట్లేదు. ఇప్పుడు బయట ఎవడో తయారు చేసి అన్ని సప్లై చేస్తాడు, అది కూడా పని చేయట్లేదా? వాడు ఏ మందుల షాప్ నుంచి ఏ డబ్బా తీసుకొచ్చి అదే వ్యాక్సిన్ అని చెప్పాడు. ఇటు విన్న కూడా చూడడం కూడా చదవడం కూడా కాదు, అదొకే అదే తీసుకెళ్లి వేసాడు. ఇప్పుడు ఇలా చూస్తే రకరకాల కాంబినేషన్స్ లో ఎన్నో వ్యాక్సిన్స్ తయారు చేస్తూ ఉంటారు. అన్ని వ్యాక్సిన్లు వీళ్ళ మీదే వేస్తారు. దెబ్బకి వాంతులు వ్యవస్థలతో సస్తా ఉంటది, ఏ వ్యాక్సిన్ పని చేయట్లేదు. ఇంకో పక్క మీటింగ్ పెడతాడు. వాడు చచ్చిపోయాలి ఇందాక ఊళ్ళో జనాలు మొత్తం అంతా కలిసి మిలిటరీ హెడ్ ఈవిడు కదా, వాళ్ళ మిలిటరీ టీమ్ హెడ్, నువ్వే వాళ్ళని అదే బయటికి వెళ్ళిన వాళ్ళని సరిగ్గా చూసుకునే బాధ్యత నీదే. పాపం అపంశోభం ఎదుగునే ఆ పిల్లోని నువ్వు సరిగ్గా చూసుకోలేదు, ఇందాక చచ్చిపోయాడు ఆ బండు, నువ్వు సరిగ్గా చూసుకోలేదు కాబట్టి పాయింట్స్ కోసేయండి అని చెప్పగానే ప్రెసిడెంట్ బాగా ఆలోచించి నేను చెప్పాలి, మీరు చెప్పింది పాయింట్స్ నేను తీసేస్తాను, తీసేసి జైల్లో కూడా పడేస్తాను, నువ్వు పో ఇంక నుంచి నువ్వు జైల్లోనే పని చేయాలి అని చెప్పి ఆవిడ దేశపోయి జైల్లో పడేస్తుంది. మంచి సోల్జర్స్ వాళ్ళు లేక చేస్తా ఉంటే మంచిగా ఉన్న వాళ్ళని తీసేసేది. మంచి ఈవిడ చూడాలంటే ఇప్పుడు వాడు బయటకు పోతే జైల్లో ఉంటే సైంటిస్ట్ గారు వచ్చి నేను ఎలాగో ఈ ఐలాండ్ లో చాలా పెద్ద తోపుగాడిని నీకు తెలుసు, నేను కానీ చెప్పా అంటే ఖచ్చితంగా నేను జైల్లో నుంచి బయటకు పంపించేస్తావు, కాకపోతే నువ్వు నాకు ఒకే ఒక హెల్ప్ చేయాలి. జైల్లో నుంచి విడిపించాక నువ్వు మొన్న వెళ్ళేది మీ బ్యాచ్ మొత్తం కలిసి అక్కడికి వెళ్ళి చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయంట అక్కడ మనకి పనికి వస్తుంది, ఆ వ్యాక్సిన్ అన్ని తీసుకొచ్చాయి నేను జైల్లో నుంచి బయటకు విడిపించేస్తా అంటాడు. ఈవిడేమో దానికంటే జైల్లో ఉండడం బెస్ట్ కదా, ఏదో గోవాకు వెళ్ళొచ్చే వెకేషన్ కన్నట్టు అంత సింపుల్ గా మాటికి పంపిస్తావు నువ్వు అక్కడికి, వాడా బాబు నేను తగులుకుంటే అందరం చేస్తావు అని చెప్పి అంటది. ఇంకో పక్క హెన్రీ గారిని చూస్తే ఇందాక ముసలావిడ తిరుగుతా ఉంటది కదా, ఆ ప్లేస్ లోనే తిరుగుతూ ఆవిడలాగి ఏదైనా కలెక్ట్ చేద్దాం ట్రై చేస్తుంటాడు. కాగితం మొక్క కూడా దొరకదు వీడికి ఏమి. ఆవిడకంటే నీళ్ల పడు తిరిగి ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, వీడికేం తెలుసు. వీడు పోతా ఉంటే కొంతమంది వచ్చి నువ్వు పట్టేసుకుని వాడిని కాల్ చేసి కోసి తినేద్దాం అనుకుంటారు. ఆ టైంలో జనాలు ఇంకేం చేస్తాడు, వీడేమో మంచి దిట్టంగా ఉన్నాడు, సర్లే వీడిని కోసి తినేద్దాం అని అనుకునే టైంకి వీడేమో వద్దు జలపాలోడు ఉన్నాడు కదా, నేను ఆ జలపాలోడు టీం మెంబర్ ని, నన్ను కానీ ఏమని చేస్తే వాడు మిమ్మల్ని అందరూ చంపేస్తాడని భయపెట్టగానే వీళ్ళేమో షాక్ అయిపోతాం, అమ్మ జలపాలోడు గ్యాంగ్ మెంబర్ని గెలిపాం, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నెత్తుకుపోయి జులపాలుడి దగ్గర తీసుకుపోయి మమ్మల్ని క్షమించండి మీ మెంబర్ తెలియక చంపి తినేద్దాం అనుకున్నాం అని అక్కడికి వచ్చి వాడు చెప్తే జులపాలుడు బయటకు వచ్చి ఎవడు అసలు ఈడు మా జనాలకే ఉన్నోళ్ళకే ఫుడ్ పెట్టలేక నేను చేస్తా ఉంటే ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొచ్చి మా ఊడు అంటాదేంది, ఓ పని చేయండి వీడిని మీరే చంపేసి ఎక్కడ తినేయండి అంటాడు. అప్పుడే జులపాలొద్దు నేను ఎవరు అనుకుంటున్నావు, ఐలాండ్ లో ఉంది కదా ప్రెసిడెంట్ ఆవిడ కొడుకుని, సొంత కొడుకుని, ఏదో నాకు నిద్రలో నడిచే అలవాటు ఉండడం వల్ల తెలియకుండా నడుచుకుంటూ ఐలాండ్ వదిలేసి ఇక్కడికి వచ్చేసాను, నువ్వు మళ్ళీ మా ఐలాండ్ పంపించేసావు అనుకో ఏదో ఒకటి చేసి, నువ్వేం చెప్తే అది చేస్తాను, నాకు ఈ ఒక్క హెల్ప్ చెయ్యి, మీ సిచ్యువేషన్ కూడా బాగాలేదు
లేదు. ఇందాకే పాపం ముసలావిడ చచ్చిపోయింది, నేను చూశాను. ఆవిడ ఊళ్ళో అందరికి హెల్ప్ చేసేదని తెలుసు నాకు. ఆవిడ చచ్చిపోయింది పాపం, నాకు ఏడుపు వచ్చేసింది. మీరేం అసలు బాధే పడట్లేదు, సిగ్గుసేనం లేదా మీకు అని అంటాడు. అప్పుడే జొలపాలాడు కూడా, ఇప్పుడు ఎంత మంది ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళంతా నన్నే లీడర్ అంటున్నారు. ఎందుకంటావు? నేనేం లీడర్ సినిమాలో హీరో అని కాదు, నేను నిజంగా లీడర్ని. నువ్వు ఎవడువో, నువ్వేం చేసావో, ముసలావిడ ఎలా చచ్చిపోయిందో నాకు అన్ని తెలుసు. నువ్వేం సముద్రంలో నిద్రలో నడుచుకుంటూ వచ్చేలేదు. నువ్వు చేసిన గబ్బు పనులకి మీ మమ్మీ నేను తన్ని బయటకు తరిమేసింది. కట్ చేస్తే వచ్చి నా నెత్తి మీద పడ్డావు. వచ్చేలాగానే పాప ముసలావిడ చంపేశావు. ఇప్పుడేమో నానేం చెప్పుకుని ఊరంతా హ్యాపీగా తిరుగుతూ బతుకుతున్నావు. ఇంకా అర్థమైపోయింది, అమ్మో నేను సత్యాన్ని ఇంకా అయిపోయింది. దీనివల్ల ఐలాండ్ లోనే పడి సచ్చినా బాగుండేది అనుకుంటూ ఉన్నప్పుడు చంపేసడానికి లాస్ట్ గా వీడు చూడు చూడపాలు నేను చెప్పింది ఇప్పుడు దాకా అన్ని అబద్ధాలే. నీకు తెలుసు నాకు తెలుసు, ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పేది అయితే అబద్ధం కాదు. మొత్తం చుట్టుపక్కల ఐలాండ్ లో ఏ సందులో నుంచి వెళ్తే మనం ఐలాండ్ లోపలికి వెళ్ళొచ్చు, కొంది ఈజీగా ఎట్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇదంతా నాకు క్లియర్ గా తెలుసు, ఎందుకంటే నేను ఆడే పని చేసింది. నేను మిమ్మల్ని తీసుకుపోతాను అని చెప్తే అవునా చెప్పు అయితే ఎక్కడ ఉంటారు, ఎట్ నుంచి వెళ్ళొచ్చు అంటే వాడు చెప్పేస్తాడు. అది విని అబ్బా నువ్వు పనికి వచ్చేలా ఉన్నావులే అని చెప్పి వదిలేస్తాడు. ఐలాండ్ లో చూస్తే అకౌంట్ మర్చిపోయినట్టున్నది. 513 కాస్త 512 అయినట్టుంది. ఇంకేమో మంచి పండగ వాతావరణం నడుస్తా ఉంది. తగ్గింది కదా, ఎంజాయ్ చేయడానికి కాదు, ఇంకొకరిని సెలెక్ట్ చేస్తున్నారు కదా. ఐలాండ్ బయట నుంచి ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు 513 కౌంట్ ఈక్వల్ చేయడానికి. అందుకే కొత్తగా ఇక్కడ రాబోయే పర్సన్ కోసం ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. అటు నుంచి ఎవరైనా వీడియో కాల్ లో పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అయ్యి ఇక్కడ వచ్చి ఉండొచ్చు. మెయిన్లీ అందరూ ఏమనుకుంటున్నారు, ఈవిడే సెలెక్ట్ అయిద్దని. ఎందుకంటే ఈవిడ వాటర్ సప్లై పైప్ లైన్స్ అన్ని చేస్తూ ఉంటారు కదా ఇంజనీర్. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు మా వైఫ్ ని తీసుకురండి అని. దాంతో పాటు వీళ్ళ వైఫ్ కి మెడికల్ లో కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అందుకే అనుకుంటారు. కానీ కరెక్ట్ గా అప్పుడే ఇక్కడికి వచ్చి ఈవిడ మెడిసిన్ లో PhD MHD అన్ని చేసింది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకేం కావాలి, ఈవిడే బెస్ట్ అని చెప్పి లాస్ట్ ఈవిని సెలెక్ట్ చేస్తుంది. దాంతో తనకు ఒళ్ళు మండిపోద్ది. నేనేమో అక్కడ తినదాక మీకు హెల్ప్ చేస్తానా, మీ సావుని ఎక్కడి నుంచి వెళ్ళిపోతా అంటాడు. ఈడమే లేదు నీతో నాకు చాలా పని ఉంది, మనం తర్వాత కలుసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం ఇక్కడ ఇతను చూస్తాం, ఇతను ఇక్కడ పని చేయాలండి అంటే అక్కడ టవర్ ఉంటే దాని మీద ఎక్కి కూర్చొని అంతా బానే ఉందా లేదా అది ఇది చూడాలి. అప్పుడే అక్కడ మంచి మందు బాటిల్ దొరికిద్ది. భలే ఉంది, చాలా రోజులైన తాగిందని. తాగి చేస్తాడు. తాగి 4 గంటలకు తెలిసి దా చీప్ లెక్కదని వాడికి తాగిన 5 నిమిషాలకి ఎక్కేసి పైనుంచి కింద పడి కాలు కొట్టుకుంటాడు. ఏముంది సజ్జన్ ఉన్నాడు కదా తీసుకెళ్తాడు. అప్పుడు ఇవి కూడా వచ్చి ఉంటది, పనిలో జాయిన్ అయ్యి ఉంటది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. నాకు హెల్ప్ చేయడానికి మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వచ్చిందని. ఈవిడేమో వాడి కాలు బెనికిందని తెలియగానే అంతే వాంతులు అయిపోయి పరిగెడతాడు అక్కడి నుంచి. ఇటుకు అర్థం కాదు ఏంది ఇది, కుట్లేమంటే అట్టు వెళ్ళిపోయిందని షాక్ లో ఉంటాడు. ఇడు అక్కడే మొత్తం చేసుకుని బయటకు వచ్చి ఏంది మే నువ్వు ఆపరేషన్ చేస్తే బయటకు పారిపోతున్నావు ఏంది అని అంటాడు. ఇంక ఈవిడ బయటకు పారిపోక ఏం చేస్తావు, నా బతుకులో అసలు ఆపరేషన్ నీ సినిమాల్లో కూడా చూడలేదు, నువ్వు డైరెక్ట్ గా చేస్తా ఉంటే నా కళ్ళు తిరిగిపోతాయి. ఎక్కడ దాకా చదువుకున్నావు అంటే నేను ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నానండి అని చెప్పింది. అలాంటప్పుడు అలాంటి ఇంటర్వ్యూ అంత టఫ్ ఇంటర్వ్యూ ఎలా పాస్ అయ్యావంటే ఆ బొక్క నువ్వు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఏమైనా చేసేవని వీడియో కాల్ లో చేసావు. పుస్తకాలన్నీ పక్కనే కూర్చొని మా వాళ్ళంతా రెడీగా ఉన్నారు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవ్వడానికి. వాళ్ళు టపా పేపర్లు తిప్పుతా ఉంటారు, ముందు పెడతా ఉంటారు, నేను చదువుకుంటా ఆన్సర్లు ఇచ్చేసా. కనీసం టఫ్ క్వశ్చన్ అడుగుతావా అంటే నాకంటే ముందే 15 మంది ఇంటర్వ్యూ పోయారు. ప్రతి ఒక్కరిని ఒకటే క్వశ్చన్ అడిగి వచ్చావు. నేను లాస్ట్ లో నుంచొని ఆన్సర్స్ అన్ని ముందే రాసి పెట్టుకుని అవి ఆన్సర్స్ ఇచ్చాను. ఎంత ధైర్యంగా నాకు ఇవన్నీ చెప్తున్నావు ఏంటి అంటే నీ కొడుకు ఇన్ఫెక్షన్ వచ్చిందన్న విషయం నాకు తెలుసు. నేను ఈ విషయం ఊళ్ళో ఎవరికి చెప్పను, నా విషయం నువ్వు ఊళ్ళో ఎవరికి చెప్పకూడదు. ఇద్దరం సైలెంట్ ఉంటే ప్రశాంతంగా ఊళ్ళో బతకొచ్చు అని చెప్తాను. సో ఆపరేషన్లు ఏమైనా ఉంటే నువ్వే చేసేసుకో, ఆ టైంలో నేను బయట కూర్చుంటాను. మొత్తం అయిపోయి నీట్ గా కట్టు కట్టేసి దుప్పటి కప్పావంటే అప్పుడు వచ్చి నేనే చేశాను అందరూ చెప్తా. అయితే ఈ మాటలన్నీ ఒక ఆవిడ వింటా ఉంటే ఇది వచ్చి ఆవిడని గుద్ది చంపేసి ఇద్దరు కలిసి ఆవిడని సముద్రంలో పడేస్తుంది. ఈ విషయం ప్రెసిడెంట్ కి ఎలాగో తెలిసిపోయింది, ఒక పర్సన్ మిస్ అయింది, ఆవిడ ఈడే చంపుంటాడని. సో వీడి దగ్గరకు వచ్చి నువ్వు ఒక ఆవిడని చంపేసి సేవలో పడేసావు కదా, ఇదేంటి అనుకుంటున్నావు, పన్ను, ఆవిడ పన్ను ఇది. ఆవిడే సరిగ్గా ఆవిడ తెలియదు అంటే ఆవిడ పన్ను కూడా ఇది నీకు తెలుసు అంట. ఈ పన్ను చూడు చూస్తే అర్థం అయిపోయి నువ్వే చంపేసావు, నేను స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటా అంటది. అప్పుడు వీడు పాపం ఆల్రెడీ స్ట్రెస్ అయిపోయాడు, ఊళ్ళో అందరూ ఈడిని బెదిరించే వాళ్ళే. ఇంకా చంపాను ఏందైతే ఇప్పుడు ఏం చేస్తావు, నన్ను ఏమైనా ఇక్కడ తీసేసి పంపించే చంపేయడం చేస్తావా, నీకు అంత సీన్ ఉందా, నేను తప్ప అవ్వలేదు, పీకేదేం లేదు, ఆ పన్ను పట్టుకుని వెళ్ళిపోను అంటాడు. ఇంకా అయ్యో నేనేమన్నా దీనికి వెలుగుతున్నావా, నేను నువ్వు హ్యాపీగా పని చేసుకుని వెళ్ళిపోతాగా, ఈ కేసు ఇంకెవరి మీద పడేస్తానని ఇంజనీర్ వల్ల పైప్ లైన్ లో పెడుతూ ఉంటాడు. వాడే చంపాడని బలవంతంగా నెత్తపోయి సముద్రంలో పడి చంపేస్తాడు. ఇవన్నీ చూస్తా సైంటిస్ట్ కుమిలిపోతా ఉంటాడు, ఏమవుతుందో ఎక్కడ అని. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ కొడుక్కి ఫ్లాష్ బ్యాక్ తీసుకోపోతుంటే 15 ఏళ్ల క్రితం ఏం జరిగింది ఐలాండ్ లో అని చెప్తాడు. అప్పుడే ఐలాండ్ మొత్తం సెట్ చేస్తూ కొత్తగా బిల్డ్ చేస్తున్న టైం అది. ఆ టైంలో ప్రెసిడెంట్ ఈవిడ ఈ ఐలాండ్ లో సూపర్ మార్కెట్ లో పనిచేస్తూ ఉంటది. కానీ అక్కడే న్యూస్ ఛానల్ లాగా ఒకటి పెట్టుకుని జనాల్ని మ్యానిపులేట్ చేస్తూ ఈ ఐలాండ్ కి ప్రెసిడెంట్ అయితే నేనే అవ్వాలని, నేనే గొప్ప అని చెప్పుకుంటూ సోది పనులను చేసుకుంటూ తిరుగుతా ఉండేది. ఇంకో పక్క సైంటిస్ట్ గారు ఇల్లీగల్ గా వ్యాక్సిన్ తయారు చేస్తానని సూపర్ మార్కెట్ లో సగం సామాన్లు ఎత్తపోతా ఉంటాడు, అసలే సరుకులు లేవంటే. ఇప్పుడు లాస్ట్ కి సైంటిస్ట్ గారు ఇంకా సూపర్ మార్కెట్ మేనేజర్ ఈ ప్రెసిడెంట్ ఈవిడ. ఈ ఐలాండ్ మెయిన్ ప్రెసిడెంట్ అంతకుముందు ఒకడు ఉండాలి. వాడు ఉండేటప్పుడు ఈ ఐలాండ్ లో చాలా మంది ఉండేవాళ్ళు, ఎంత మంది ఉన్నా వచ్చిన ఫుడ్ ని ఈక్వల్ గా పంచి ప్రశాంతంగా దాంతోనే బతికేవాళ్ళు. కొంచెంగా ఎక్కువ మంది చూసుకునేవాడు. ఏదైనా సోజ్ చేస్తే చంపేడాలు, ఎక్కువ మంది అయితే లేపేడాలు ఇట్లాంటివి లేవు. ఇప్పుడైతే వీళ్ళిద్దరు కలిసి వాడి మీద లేనిపోని అబండాలు వేసి వాడిని చంపేస్తారు. దాని తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ అయిపోయింది. ఇంకా నచ్చినట్టు ల్యాబ్ పెట్టుకుని హ్యాపీగా ఉంటారు. అంతకుముందు ల్యాబ్ పెట్టడానికి ఎవరు ఒప్పుకునేవాళ్ళు కాదు, ఎందుకంటే దానికి ఎక్కువ సరుకులు సామాన్లు కావాలి, ఒక్క ఎక్కువ. ఇదేంటి 15 ఏళ్ల క్రితం జరిగిన మ్యాటర్ అనమాట. అప్పటి నుంచి ట్రై చేస్తాడు వ్యాక్సిన్ చేయడానికి. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాక చాలా చేంజెస్ వస్తాయి. ఫస్ట్ అంటే యాజ్ ఇట్ ఈజ్ చెప్పినట్టే అప్పట్లో 100 జనాలు ఉండేవాళ్ళు ఐలాండ్ లో, చాలా ఎక్కువ ఉండేవాళ్ళు. అంత ఎక్కువ
మంది జనాలు ఉంటే వాళ్ళు డిగ్నిటీతో రాయల్ లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు. మంచిగా మాల్కి వెళ్దాం, తిందాం, ఎంజాయ్ చేద్దాం, ఈ టైపు లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు. ఈవిడికి అది నచ్చక ఈ సైంటిస్ట్ గాడితో కలిసి ఒక విషం ఉన్న ఇంజెక్షన్ తయారు చేయించింది. ఇంకా అది పట్టుకొని ఊళ్ళో సగం పైగా జనాల మందిని, అసలు ఈవిడికి నచ్చని మనుషుల్ని ఎంతో మందిని ఆ ఇంజెక్షన్ వేసేసి వీళ్ళకి జబ్బు వచ్చింది, వాళ్ళకి జబ్బు వచ్చింది అని చెప్పి లేపడేసింది అందరిని. ప్రెసిడెంట్ చేసిన మొత్తం ఫ్లాష్ బ్యాక్ అనమాట. గుర్తెచ్చుకుంటా ఉంటాడు సైంటిస్ట్ గాడికి నచ్చదు. ఒకరిద్దరు చంపడం ఓకే గానీ ఇదేదో ఆయన ఊళ్ళో ఉన్న వాళ్ళని చంపేస్తుందని భయపడిపోయి నేను ఎట్టైనా వ్యాక్సిన్ తయారు చేయాలి, లేకపోతే కొంతమంది చంపేస్తుందని భయపడిపోతూ ఉంటాడు. ఇప్పుడు దాకా బొక్క కూడా చేయలే, 15 ఏళ్ళు ఏం చేస్తున్నాడు. దానికోసం ఊళ్ళో ఉన్న సగం పైగా సరుకులు ఈడే ఎత్తపోతా ఉంటాడు. ఇప్పుడు దాకా ఏం అవలా. ఈ విషయాలని కొడుకు చెప్తూ తెగ బాధపడతాడు. వాళ్ళ కొడుకు ఇన్ని డేస్ అయినా కొంచెం ప్రశాంతంగా బతికాడు. ఈ కథ నాకు అక్కడికక్కడ చచ్చిపోతాడు ఈ కొడుకు. వ్యాక్సిన్ బొక్క అది కూడా కాపాడలే. వాడు ఏం డబ్బాలు తెచ్చుకోడు, వీడు కనీసం డబ్బా మీద చదవడం కూడా కాలేదు వీడికి. ఈ సైంటిస్ట్ గాడికి కట్ చేసాడు సెట్ జొలపాలను చూస్తాం. వీడు ఇలా మాటలేమని తెలిసిందే కదా, పెద్ద షిప్ తయారు చేయిస్తాడు, తీసుకొచ్చిస్తాడు, ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చని. మొత్తం మీద ఈడు ప్రెసిడెంట్ చూస్తే 513 ఈవిడ లక్కీ నెంబర్ అన్నమాట చిన్నప్పటి నుంచి. ఎందుకో సో ఈ నెంబర్ అయితే బాగుంటదని చెప్పి అంతమంది ఐలాండ్ లో ఉంచుదామని చెప్పి కొత్త రూల్స్ తీసుకొచ్చి జనాలందరికీ చెప్పి ప్రెసిడెంట్ అయిపోయి కూర్చుంది. వీడు చూస్తే వీడు గిల్ట్ ఎక్కువ అయిపోయి మొత్తం ఇదంతా జరిగిన టేప్ లో రికార్డ్ చేసి జనాలందరికీ వినిపిద్దాం అనుకుంటాడు. టేప్ తయారు చేసి వినిపిద్దాం అనే టైంకి ఈవిడ వచ్చి టేప్ కూడా కాల్ చేస్తుంది. ఊళ్ళో నుంచి బయటకు వచ్చిల్లా, బయట నుంచి లోపలికి వచ్చింది కదా, నేను డాటా అని చెప్పి. ఈ టైంలో ఈ గోల్ అవడం ఇవిడికి ఇష్టం లేదు, ఎందుకంటే జొలపాలోడే ఈవిడ పంపించింది. ఆ మాత్రం తెలుస్తుంది. వాళ్ళ ప్రెసిడెంట్ జొలపాలోడు ఇక్కడికి వచ్చే టైంలో ఇప్పుడు ఈ గోల్ అంతా ఎందుకు డిస్టర్బెన్స్ వద్దని టేప్ పగలగొట్టేసింది. కట్ చేస్తే వీడు వస్తా రెడీ అవుతా ఉంటున్నాడు. అక్కడ సినిమా అయిపోద్ది. అంటే నెక్స్ట్ పార్ట్ ఏమైందో నెక్స్ట్ పార్ట్ లో చూడాలి. ఫస్ట్ పార్ట్ ఎవరు చూడలేదు ఇప్పుడు దాకా, అందుకే సెకండ్ పార్ట్ తీయలేదు. నెక్స్ట్ పార్ట్ లో ఏమైందో మనకు తెలియదు. అక్కడ సినిమా అయిపోయింది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.